ప్రైజ్ లార్డ్. ఈరోజు క్రైస్తవులందరికీ ఉండే ఒక సాధారణమైన ప్రశ్నకు దేవుడు సమాధానం చెప్పాలనుకుంటున్నాడు. అదేంటి అంటే, దేవుడు తన బిడ్డలమైన మనకు ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు? యోబు దేవుని బిడ్డే కదా. దేవుడు ఎందుకు యోబును పరీక్షించాడు? ఇదిగో బైబిల్లో ఎంతోమంది ఉదాహరణలు చూస్తాం. వాళ్ళందరి జీవితాల్లో దేవుడు ఎందుకు శ్రమలు అనుమతించాడు? నేను దేవుని బిడ్డను కదా, ఆయనకి నేనంటే చాలా ఇష్టం కదా, నాకెందుకు దేవుడు శ్రమలను అనుమతిస్తున్నాడు అని మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఉంది కదా. ఇదిగో ఒకవేళ మీలో కానీ అలాంటి ఒక సందేహం ఉంటే ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, శ్రమలు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని బాగు చేయడానికి. అవును, మీలో ఇదిగో మీ పాప స్వభావం, మీరు ఈ లోకంలో ఉండడాన్ని బట్టి మీలో వచ్చి చేరిన మరణాలని తొలగించడానికి దేవుడు శ్రమలు వాడుకుంటాడు. అవును, శ్రమలు మనల్ని నాశనం చేయవు. అవి మనల్ని ఇంకా పరిశుద్ధులుగా, ఇంకా దేవునికి నచ్చేవారుగా మార్చుతాయి. ఆయన మీద పూర్తిగా ఆధారపడేలా చేస్తాయి. అవును, మన శక్తి ఏమాత్రం ఉన్నా మనం మన సొంతంగా మనమే చేసుకుందాం అనుకుంటాం. కానీ దేవుడు మొదట మనం ఆయన మీద ఆధారపడాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడితే మనం విశ్వాసం అవుతాం. ఆ విశ్వాసమే మనల్ని పరిశుద్ధులుగా మార్చుద్ది. ఇది ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే మీకు ఓ చిన్న ఉదాహరణ ఇస్తా. మనందరికీ వెండి బాగా తెలుసు కదా. ఇది ఈరోజు బంగారంతో వెండి రేటు కూడా బాగా పోటీ పడుతుంది. రెండు ఇప్పుడు దాదాపుగా సమానమైన వాల్యూ కలిగి ఉన్నాయి. అవును కదా. మీరు ఎప్పుడైనా వెండిని గురించి ఆలోచించండి. అది చాలా స్వచ్ఛంగా మెలమెల మెరుస్తూ తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వెండి భూమిలో దొరుకుతుంది. ఆ భూమిలో దొరికినప్పుడు అది మీ కంటికి కనిపించిన అంత క్లీన్గా ఉండదు, అంత తెల్లగా ఉండదు, చాలా మలినాలతో ఉంటుంది. ఇప్పుడు ఈ వెండిలో ఉన్న మలినాలన్నీ పోవాలంటే దాన్ని తీసుకువెళ్ళి 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేయాలి. అలా వేడి చేసినప్పుడు అది ఎర్రగా మారిపోద్ది, బాగా ద్రవీభవిస్తుంది. అప్పుడు దానిలో ఉన్న మలినాలన్నీ పోతాయి. ఆ తర్వాత మనం చూసే వెండే ఇప్పుడు మనం రోజు వాడే ఆ విలువైన వెండి. అంతకు ముందు కూడా అది వెండే, కానీ దానిలో మలినాలు ఉన్నాయి. ఆ మలినాలు ఉన్న వెండిని మీ చేతిలో పెడితే మీరు ఇది నాకు వద్దు అంటారు. ఎందుకో తెలుసా? అది చూడడానికి అంత బాగా ఉంటుంది, దానిలో మలినాలు ఉన్నాయి. అప్పుడు దాని విలువ మీకు తెలియదు. నిజంగా ఒకవేళ ఎవరన్నా మీకు అలా ఇస్తే మనుషులు దాన్ని రిజెక్ట్ చేస్తారు. అందుకనే దాన్ని మొదట 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర వేడి చేసి దానిలో మలినాలన్నీ తొలగించి అప్పుడు దానిలో విలువను బయట తీసుకొస్తారు. దేవుడు కూడా అంతే. మనం కూడా ఆ వెండి లాంటి వాళ్ళమే, మనం కూడా విలువైన వాళ్ళమే. దేవుడు మనల్ని విలువైన వారిగానే చేశాడు. కానీ ఈ లోకంలో పడ్డాం కదా. ఈ లోకంలో ఉన్న పాపం మనల్ని మలించేసింది. ఇదిగో ఈ మలినం వల్ల మనం మన విలువను కోల్పోయాం. అందుకనే ప్రభు తన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనలో పాతుకుపోయిన ఏదైనా కొన్ని లోపాలు ఉంటే వాటిని శ్రమలనే కొనుమి ద్వారా మనల్ని పంపించి దాని నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. అందుకనే ఈరోజు శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకండి. శ్రమలు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని బాగు చేయడానికి. అంత మాత్రమే కాదు, శ్రమల్లో దేవుడు మన చేయి విడిచిపెట్టాడు. ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అంత మాత్రమే కాదు, మనకు సహాయంగా ఎప్పుడూ తోడుగానే ఉంటాడు. మరి ఈరోజు శ్రమలను బట్టి కుంగిపోకుండా దేవుడు మిమ్మల్ని విలువైన వారిగా చేస్తున్నాడని, మీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడని నమ్మి ఆయన స్తుతిస్తారు కదా. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.